సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక. హల్లెలూయా. ఉత్సాహపట్టుకుంటే దేవునికి ప్రభునందు అతి మిక్కిలి ప్రియమైనటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున ఈ స్థలంలో ఇలాగా నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి గారు జాన్ పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న పాస్టర్ గారు స్టీఫెన్ గారికి వందనాలు. మా తమ్ముడు, మా టీము దేవన్ కుమార్ గారు మీ అందరికీ సుపరిచితులు. ఆయన నా కుటుంబం గురించి మాస్టర్ గారు పరిచయం చేశారు. మా తండ్రి గారు సల్మాన్ రాజు గారు, మా సహోదరుడు రెవరెండ్ ఆనంద్ కుమార్, అలాగే డేవిడ్ రాసు, వీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఉన్నారు. ప్రస్తుతం మాతో ప్రయాణం చేస్తున్నాడు తమ్ముడు, మా టీం లీడర్ అన్ని సమకూర్చి అన్ని చేస్తూ ఉంటాడు ఆ తమ్ముడు. అలాగే ఇంకొక సహోదరుడు తమ్ముడు చందన్ గారు వచ్చి ఉన్నారు. వారిని కలిసి వచ్చాం. మా బ్రదర్ కుమార్ గారికి కూడా ఎంఎన్ఆర్ కుమార్ అంటే వారిని బట్టి కూడా ఉన్నారు. వారు చక్కగా ప్లే చేస్తూ స్తుతి ఆరాధనలో మరి సహకరించింది. మరి ముఖ్యంగా పాస్టర్ గారిని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారిని బట్టి కూడా నేను పొందనాలు. పాస్టర్ గారికి నుంచి సహకారంతో సేవలో సహకరించినటువంటి తల్లి గారు, మరి పాస్టర్ గారు వారికి ఇచ్చిన కంపెనీలో ఇదొక మాటలో ఒక కుమారుడు దైవ సేవలకు కొనసాగుతున్నారు కుమారుడు. అలాగే పాప కూడా సేవలో సహకరిస్తుంది. మంచిది. అయితే వారు మన ఎస్ఐలు ప్రార్థన శిబిరంలో పాస్టర్ గారు కలిసి సార్ మీరు సోమవారం మీకు అవకాశం ఉంటే ఖాళీ ఉంటే మా సంఘానికి రావాలని వారు ఆహ్వానం తెలియజేశారు. వస్తానని పాస్టర్ గారు తప్పకుండా వస్తానని చెప్పాను. విషయం ఏమిటి అని అడిగాను. అంటే మరి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయండి సోమవారానికి 12వ దినం, కాబట్టి మీరు రావాలి అని వారు తెలియజేశారు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ 12 దినాలు మీరు ఉపవాస ప్రార్థనలో గుడిలో మీరందరూ పాల్గొని దేవునిలో పొందారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మరి ఈ సమయంలో ఏంటి ధ్యానం చేయాలని నేను పాస్టర్ గారు చెప్పిన తర్వాత ఆలోచన చేస్తే ఉపవాస ప్రార్థన గురించే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఉపవాస ప్రార్థన యోవేలు గ్రంథంలో మనం చూసినట్టయితే 1వ అధ్యాయము 14వ వచనంలో ఉపవాస దినమున ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పాటు చేయండి, దేశంలో జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరమును సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చునే, అది ఎంత భయంకరమైన దినము. దేవుని స్తోత్రం. ఉపవాస దినము మరి ప్రతిష్ఠించి వ్రత దినమును ఏర్పాటు చేసి పాస్టర్ గారు ప్రకటించారు. ఉపవాస దినాలు ప్రార్థనలో మనం జరిగించుకున్నామని. కాబట్టి ప్రతి దినము ఈ ఉపవాస ప్రార్థనలో మనము పాల్గొంటూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని కనపరుస్తూ ఉన్నాం. 1717వ సంవత్సరంలో ఉత్తర యూరోప్ కంట్రీస్లో మరి నెదర్లాండ్, జర్మనీ ఆయా దేశాల్లో చాలా విపత్తు వచ్చింది. తుఫాను, వరదలు, చాలామంది చనిపోయారు. అప్పుడు చాలామంది చనిపోయారు, వేల మంది చనిపోయారు. అప్పుడు స్థానికంగా డచ్ అనే ప్రాంతంలో మరి కొంతమంది పెద్దలు ఆ యొక్క సంఘస్థులను విశ్వాసులను కలిసి ఒక ప్రార్థనా దినాన్ని మనం ప్రకటించి
అందరూ కూడా కలిసి ప్రార్థన చేద్దామని వారు నిర్ణయం తీసుకొని ప్రార్థించడం ద్వారా ఆ విపత్తు ఆగినట్టుగా చరిత్రలో మరి నేను చదివినట్టుగా చదివాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థనా దినము ప్రకటించి ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి విపత్తులనైనా దేవుడు ఆపుతాడు. 2020 సంవత్సరంలో మన దేశానికి కూడా, మన దేశం కాదు ప్రపంచం మొత్తం మీద కోవిడ్ అనేటువంటి ఒక విపత్తు, ఒక తెగులు వచ్చింది. అందరూ క్రైస్తవ సంఘమంతా ప్రార్థన చేసింది. ఆ తర్వాత అది పెట్టినట్టుగా మనం చూస్తాం. మన ప్రేమటువంటి దేవుని బిడ్డగా. కాబట్టి ఉపవాసము అంటే మనం ఉపేక్షించుకొని దేవుని సహవాసములో ఉండడం అనేది, ఆహారము నీరు మానేసి దేవుని సన్నిధిలో ఆయన సహాయం చేస్తూ ప్రార్థన చేయడం అనేది ఉపవాసము. ఓ దినాల్లో ఎందుకు అసలు ఉపవాసం చేయాలి అని అంటే గొప్ప కార్యాలు సాధించడానికి, గొప్ప కార్యాలు సాధించడానికి. ఇంకా ఎందుకు దేని గురించి చేయాలి అని అంటే దేవుని కొరకు చేయాలి, దేవుని కొరకు చేయాలి. ఇంకా పరిశుద్ధత కొరకు చేయాలి. ఇంకా దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు చేయాలి. ఇంకా మన అవసరతల కొరకు ప్రార్థన చేయాలి. మన అవసరతల కొరకు అవి పొందుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పూర్వదినాల్లో ఋషులు చాలా దూరంగా వెళ్ళిపోయి కోటల్లో, అడవుల్లో తపస్సు చేసేవారట. ఎందుకు అంటే ఏదో సాధించడానికి, ఏదో పొందుకోవడానికి. రాజకీయ నాయకులు కూడా ఏదో సాధించడానికి నిరాహార దీక్షలే చేస్తూ ఉంటారు. కానీ విశ్వాసం బట్టి మనం ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి? శుక్రవారం చేయాలా? చాలామంది శుక్రవారం చేస్తూ ఉంటారు. మా దేవుడు నిత్యుడు తండ్రి. శుక్రవారం కాదు, బుధవారం చేయొచ్చు, ఏ దినమైనా చేయొచ్చు, ఏ దినమైనా చేయొచ్చు. ఎన్ని దినాలు చేయాలి? ఎన్ని దినాలు చేయాలి? ఎన్ని దినాలైనా చేయొచ్చు, ఎన్ని దినాలైనా చేయొచ్చు. దేవుని పెట్టారా, నేను పెట్టారా, ఎన్ని దినాలైనా మనం చేయొచ్చు. అసలు ప్రార్థన ఎప్పుడు ప్రారంభించబడేది అని అంటే బైబిల్లో ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్టయితే ఏలాషి కాలంలో ప్రార్థన ప్రారంభించినట్టుగా మనం చూస్తాం. సేతు కుమారుడైన మరియు అప్పుడు యెహోవా నామమున ఆరంభమాయను. హల్లెలూయా. నేను పుట్టిన తర్వాత ప్రార్థన చేయడం ప్రారంభించబడదట. అయితే ఉపవాస ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు చూస్తాం మనం? న్యాయాధిపతుల గ్రంథంలో 20వ అధ్యాయంలో ఉపవాసము చేశారట ఇశ్రాయేలు. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. లేవీయుడు ఎఫ్రాయిము మన్యంలో ఆయన ఉంటున్నాడట. తనకు ఒక ఉపపత్ని ఉంది. ఆమె తప్పు చేసి దొరికిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళకి వెళ్ళి తన ఉపపత్తిని తీసుకురావాలని తన మామగారి ఇంటికి వెళ్ళాడు. కొన్నాళ్ళు అక్కడ ఉన్నాడు. మామగారు తన భార్యను తనతో పాటు పంపించినప్పుడు వస్తున్న మార్గంలో చీకటి అయిందట. ఆ గిబియోను ప్రాంతంలో ఒక వ్యక్తి ఆశ్రమిస్తే అనుకున్నాడు. అక్కడ ఆ లేవిని యొక్క భార్యను వారు బెన్యామీనులు అక్కడ ఉంటారు. వారు కొంతమంది
పాడు చేసేయారట. పాడు చేసి పడేస్తే అక్కడ న్యాయం దొరుకుతుందేమని ఆయన చూస్తే న్యాయం జరగలేదు. ఏం చేశాడంటే ఆవిడని 12 ముక్కలుగా నరికి ఇశ్రాయేలు 12 గుర్రాల వరకు ఆయన పంపించాడట. వారు మనందరం కూడా ఒక తండ్రి బిడ్డలం కాబట్టి మనలో గొడవలు ఎందుకు అంటే మనలో తగాదాలు ఎందుకు? వాడు ఎవరు తప్పు చేశారో బెంజమిన్ను వారిని మాకు అప్పగించండి అని అడిగితే వారు అంగీకరించలేదు. అప్పుడు ఏం చేశారట? ఇశ్రాయేలు 11 గోత్రాల వారు బెంజమిన్ వారు ఒక్క గోత్రం మీదకి యుద్ధానికి వెళ్ళారట. న్యాయంగా ఎవరు గెలవాలి? ఇశ్రాయేలు గెలవాలి కదా. 11 గోత్రాలు ఒక గోత్రం మీదకి వెళ్ళారు బెంజమిన్ మీదకి. కానీ వారు అక్కడ గెలవలేకపోయారు. పంతులు తీరి వాళ్ళని యుద్ధానికి వెళితే ఒక్కసారి 22,000 మంది ఆ ఇశ్రాయేలు ఆ 11 గోత్రంలో వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత మళ్ళీ సిద్ధపడి 60 యుద్ధానికి వెళితే మళ్ళీ 18,000 మంది చనిపోయారు. మొత్తం 40,000 మంది ఇశ్రాయేలు వారు చనిపోయారు 11 గోత్రంలో. ఎవరి దగ్గర? ఒక బెంజమిన్ గోత్రం దగ్గర. న్యాయం జరిగిందా? న్యాయం జరుగుతుందా? లేదు. అప్పుడు వారు ఏం చేశారంటే ఈ 11 గోత్రీకులు బేతేలుకు వెళ్ళారట. బేతేలులో ఏముందట? దేవుని మందిరం ఉంది, దేవుని యొక్క మందసం ఉందట. అక్కడ వారు ఉపవాసం ఉండి దహన బలులు సమాధాన బలులు దేవునికి అర్పించినట. బెత్తెలలో దేవుని మందసం దగ్గర అర్పించి దేవుని అడిగారట. మేము వారి మీదకి వెళ్ళాలని అడిగితే వెళ్ళమన్నాడు దేవుడు. మరుసటి రోజే మీకు వారిని మీ చేతికి అప్పగిస్తానన్నాడు. కాబట్టి ఏం చేశారట? అప్పుడు వారు బెంజమిన్ మీదకి వెళ్ళారు. ఒక్క దినం ముందే 25,000 మందిని వారు చంపగలిగారు. ఎక్కడిది ఆ పవర్? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన, ఉపవాసం ఉన్న పవర్ అది. ప్రియ దేవుని సంఖ్య కాదు, ఉపవాసంలో ఉన్న ఆ యొక్క శక్తి. 1 మంది 25,000 మంది బెంజమిన్ను చంపారట. అంతేకాదు కానీ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో ఉన్న ప్రతివారిని పశువులు అందరినీ వధించి ఆ పట్టణాన్ని కాల్చివేసినట్టుగా ఆ యొక్క మరి న్యాయాధిపతుల గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఉపవాసము ద్వారా ఏదైనా కార్యాలు మనం చేయగలుగుతాం. అంటే ఏమిటరా? కాబట్టి ఎన్ని దినాలు చేయాలి? ఎన్ని దినాన్ని మనం చేయొచ్చు. దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఎన్ని దినాలను మనం చేయొచ్చు. ఎప్పుడైనా ఏ రోజైనా మనం చేయొచ్చు. యెహోషాపాతు దినాలలో 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూసినట్టయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చూసినట్టయితే దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారట. కొందరు వచ్చి గొప్ప సైన్యమును నీ మీదకి వచ్చిచున్నది, చిత్తగించుము. వారు హస్బోన్ తామారు అను ఏబీలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేశారు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించాలని చాటింపగా యోధావారు కూడుకున్నారు. దేవుని స్తోత్రం. శత్రువులు 30,000 అమ్మనీయులు యెహోషాపాతు వారికి దేశం వారికి వారు వస్తున్నారట. విన్నాడు, భయపడి ఏం చేశాడట? ఉపవాసము ప్రకటించాడట. ప్రకటించి దేవుని సన్నిధిలో అందరిని సమకూర్చి
పిల్లలు, పెద్దలు, భార్యలు, భర్తలు అందరూ కలిసి దేవుని ఎదుట నిలబడి దేవునికి ప్రార్థన చేశారంట. దేవా, మాకు సహాయం చేయి, మా శత్రువు నీవు మాకు స్వాచ్ఛముగా ఇచ్చిన ఈ స్థలం నుండి మమ్మల్ని తోలువేయాలని, మా భూమిని, మా సాక్ష్యమును ఆక్రమించాలని శత్రువులు మా మీదకి వస్తున్నారు, మాకు సహాయం చేయమని ప్రార్థన చేశారట. దేవుని స్తోత్రం. వారు యుద్ధం చేయలేదు కానీ శత్రువులు వారు ఒకరికొకరులే. అక్కడ మరి ప్రవక్త వచ్చి చెప్తాడు. ఏం చెప్తాడంటే, మీరు శత్రువులతో యుద్ధం చేయాల్సింది కానీ యుద్ధము యెహోవాది అని అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరైనా మనను మన వెనక్కి వచ్చినప్పుడు, దాడి చేసినప్పుడు ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. వారితో ఎవరు యుద్ధం చేస్తారు? మనం యుద్ధం చేస్తామా? కాదు, మన పక్షంగా యెహోవాయే. యెహోషాపాతుని తోలివేయాలని, అక్కడ నుండి బయటికి పంపించాలని అనుకున్నారు కానీ మోయాబీయులు వారు హతమైనట్టుగా దేవుని యొక్క వాక్యలో మనం చూస్తున్నాం. కాబట్టి ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇందాక మన అయ్యగారు చందన్ గారు జ్ఞాపకం చేశారు. 3 రోజుల ఉపవాసము. ఆస్ట్రేలియా యొక్క కాలంలో హిందూ దేశం నుండి కూసు దేశం వరకు 127 సంవత్సరాలకి రోజు అవుతున్నాం. అతని టైంలో ప్రధానమంత్రి ఎవరున్నారు? హామాన్ ఉన్నాడు. గేట్ కీపర్ ఆ టైంలో ఎవరున్నారు అక్కడ? హామాను మొదటిపై ఉన్నాడు. చెప్పలే ఉన్నాడు కదా. అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు లోపలికి. ప్రధానమంత్రి ఏం వెళ్తున్నాడు, అందరూ తల వంచి శాస్త్రంగా నమస్కారం చేస్తున్నారట. కానీ మొదటిగా ఏం చేశాడు? తల వంచలేదు, నమస్కారం. ఎందుకు? మరి యోధుడు కాబట్టి. యోధుడు ఎవరికి కూడా నమస్కరించరు, తల వంచరు, శాస్త్రాంగ పడరు. మాకు దేవుడు ఒక్కడే, ఆయనే పూజారుడు, స్తోత్రారుడు, ఆయనకే మేము నమస్కరిస్తాం అని చెప్పి ఆయనకి నమస్కరించకపోతే ఆ మనం కోపం పెట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి మన సంస్థానంలో యూజులంతా కూడా ఎక్కువ సంఖ్య ఉంది, పెరుగుతుంది. అలా ఉంటే మనకి నష్టం, మన రాజ్యానికి. వారు తిరుగుబాటు చేస్తే మనకు ప్రమాదం అని అసూచేత శాసనాన్ని చేయించారు. అది విని చెప్పారు అన్నగారు. ఎస్తేరుతో చెప్పినప్పుడు ఎస్తేరు ఏంటన్నది 3 దినాలు ఉపవాసము నేను ఉంటాను. మీరు కూడా ఆ సుసాన ప్రాంతంలో వాడి అందరినీ మందిరానికి మీరు సమకూర్చి ప్రార్థన చేయమని చెప్పింది. ప్రార్థన చేశారు, శాసనం అయిపోయింది. హల్లెలూయా. 3 దినాలు ఉపవాసముతో వారు ప్రార్థన చేయగా దేవుని కూడా తలపెదులైపోయింది. ఎవరికైతే ఉరుకమ్మము తయారు చేశాడో హామాను, దాని మీద ఆయనే ఎక్కవలసి వచ్చింది. దేవుని కూడా ఉపవాస ప్రార్థన మీకు జ్ఞాపకం లేదు, 2002వ సంవత్సరంలో జయలలిత అమ్మగారు అప్పుడు మద్రాస్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు తమిళనాడుకి. అప్పుడు ఒక శాసనం చేశారు, క్రైస్తవులు అందరూ కూడా మధ్యవర్తుడి చేసేస్తున్నారు అని ఒక శాసనం చేసింది. ఆ తర్వాత మళ్ళీ తనే 2004లో ఆ శాసనాన్ని రద్దు చేసి 2006లో అది మరలా ఆ యాక్ట్ ప్రారంభించడానికి, అంటే క్రైస్తవులని ముట్టుకోలేదు, ఇంకా వారు స్వార్థం చేసుకోవడానికి, వారు పని చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఆమె ఎప్పుడైతే శాసనం చేసిందో ప్రభుత్వం పడిపోయింది. తర్వాత మళ్ళీ వచ్చి ఆ శాసనాన్ని రద్దు చేసింది. కాబట్టి మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఉపవాస ప్రార్థనతో మనం ప్రార్థన చేస్తే ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా
మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శాసనాలు మార్చగలిగిన దేవుడు. మనకు విరోధంగా ఎవరైనా సరే, మనకు విరోధం ఎవరైనా సరే లెగిస్తే ప్రార్థన చేస్తే దేవుడి వారిని అనగదొక్కుతాడు. దేవునికి స్తోత్రం. ప్రేమించినటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనం గమనించాలి. ఉపవాసముతో మనం ప్రార్థన చేస్తే ఆ ఉపవాసం ఉన్నటువంటి ఆ శక్తి, ఆ పవర్ దేవుడి కార్యాలు జరిగిస్తాడు. పవర్ ద్వారా దేవుడి కార్యాలు జరిగిస్తాడు. మనం ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించడానికి. దేవుని స్తోత్రం. ఎందుకు ఉపవాసము చేయాలంటే, ఉపవాసం చేస్తూ ప్రార్థన చేయాలంటే దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఉపవాసంతో ప్రార్థన చేయాలి. పరిశుద్ధ జీవితం కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. మన అవసరతలను పొందుకోవడానికి దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేస్తే మనం తప్పకుండా ఏదైనా మనం సాధించగలుగుతాం. ఏదైనా మనం అనుకున్నది పొందుకోగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, అపొస్తలుల కార్యం గ్రంథంలో చూస్తే అపొస్తలుడైన పౌలు అగ్నితో దగ్గర ఆ శాసన ఆ యొక్క న్యాయపడి ఉంటారు, వారి దగ్గర నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తాడు చాలా విషయాలు. ఆయన చెప్పంటాడు, ఈయనలో మరి బంధించడానికి, కారాగారాలు పెట్టడానికి ఏ హేతువు నాకు కనవట్లేదు కాబట్టి ఇటలీకి పంపించేద్దాం, అక్కడ ఎవరున్నారు, కైసరు ఉన్నాడు అని తీర్మానం చేసి ఆయనను మరి ఇటలీకి పంపించినప్పుడు ఆయన ఓడకి ప్రయాణంగా వెళుతున్నప్పుడు మధ్యలో పెద్ద పెను గాలి తుఫాను వచ్చింది. పెద్ద తుఫాను వచ్చింది. అందరూ భయపడిపోతున్నారు, చనిపోతారేమో. కానీ దేవుని దూత ఆయనకు దర్శనమిచ్చి, భయపడకము, నువ్వు కైసరి ఎదుట నిలబడతావని ధైర్యం చెప్పింది. వారు అప్పటికే మరి వారు ఉపవాసంతో ఉన్నారు. 14 దినాలు వారు ఉపవాసం ఉన్నారట చెప్తాడు. 27వ అధ్యాయం 33, 34 వచనం అనుకుంటాను, చూడండి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలాను. ఈ మాటలు చెప్పి చూడండి. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎన్ని దినాలు ఉన్నారట? 14 దినాలు ఉపవాసం బట్టి ఆ తుఫాను నుండి, ఆ ప్రమాదం నుండి వారు తప్పించుకొని ఆ ఓడికి వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డ, ఉపవాసముతో మనం చేరవలసిన గమ్యానికి మనం ప్రయాణంలో తుఫాను వచ్చింది, గాలి వచ్చింది. మన ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రయాణంలో ఎన్నో తుఫాను రావచ్చు, ఎన్నో అవాంతరాలు రావచ్చు. మనం చేరవలసిన గమ్యానికి మనం క్షేమంగా చేరుకోవాలి అని అంటే వాటన్నింటిని అధిగమించడానికి ఏం చేయాలట? ఉపవాసము మనం చేయాలట. ఎజ్రా కాలంలో మనం చూస్తే ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో ఆయన బబులోను నుండి యెరూషలేముకి వెళ్ళడానికి ఆయనతో పాటు కొంతమంది ఆ పెద్దలను, పురుషులను ఆయన తీసుకుని వెళుతూ ఎవరెవరు తీసుకెళ్ళారట? ఈ యాజకుల్ని, లేవీయుల్ని, పరిచారకుల్ని, ఆయా పెద్దలను పట్టుకొని ప్రయాణంగా వెళుతూ అహవా నది దగ్గర ఆయన ప్రార్థన చేశారట. ఏం ప్రార్థన అది? ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూస్తే 21వ వచనంలో దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకున్నట్టుకు
ఆహా నది దగ్గర ఉపవాసముడని ప్రకటించి తిని. హల్లెలూయా. మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయన వేడుకున్నట్టుకు అహావా నది దగ్గర ఉపవాసములని ప్రకటించి తిని. అలాగే ప్రకటించి ఉపవాసము ద్వారా దేవుని యొక్క కరుణ హస్తము వారికి తోడుగా ఉండి ప్రయాణం అంతటిలో, ఎందుకంటే శత్రువుల బారి నుండి దారి దోపిడీల వారి నుండి ఏ ప్రమాదం లేకుండా మాకు సహాయం చేయని కరుణాస్తము తోడుగా ఉంచి నాయనని వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా వారు క్షేమముగా యెరూషలేమునకు వారు చేరుకున్నారట. హల్లెలూయా. ఉపవాసము ద్వారా వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకుంటారు. మన యాత్రికులు, మనము ప్రయాణికులు. పుట్టిన మొదలుకొని ప్రారంభించాం మన ప్రయాణాన్ని. ఎంతవరకు దేవుడు ఆశిస్తే అంతవరకు మనం ప్రయాణం చేయవలసిందే. ఎప్పుడు ముగిస్తామో మనకు తెలియదు. కానీ ఈ ప్రయాణంలో ఆటంకాలు రావచ్చు, ఎన్నో ఒడిదొడుకులు రావచ్చు, ఎన్నో ప్రమాదాలు జరగవచ్చు. దేవుని బిడ్డలారా, ప్రవాహంలో మన మీదకి కష్టాలు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, అనారోగ్యం కలగవచ్చు, ఏదైనా రావచ్చు. కానీ వాటి అన్నింటి నుండి మనం తప్పించుకొని క్షేమముగా మన గమ్యానికి చేరుకోవాలంటే దేవుని కృపాహస్తం మనకు తోడు ఉండేటట్లు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏ పని చేసినా ప్రార్థన ద్వారా మనం ప్రారంభిస్తే మనము సక్సెస్ఫుల్ అవుతాం. హల్లెలూయా. అందరిగా చెప్పాను, ప్రయాణం వస్తున్నప్పుడు ప్రార్థన చేసుకొని మేము బయలుదేరాం. కాబట్టి ఎవరైనా సరే, ఏదైనా సరే, ఒక పని ప్రారంభిస్తున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు ప్రారంభంలో దేవునికి మనం ప్రార్థన చేసి మనం ప్రారంభిస్తే సక్సెస్ఫుల్గా మనము చేయగలుగుతాం, విజయవంతంగా మనం చేయగలుగుతాం. కాబట్టి ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత నేను మీకు తెలియజేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ మీకు తెలిసిన వాక్యాలే, పాస్టర్ ఇవన్నీ చెప్పుకుంటారు కోసం, కానీ మనసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి ఆ శక్తి, ఆ పవర్ ముఖ్యమైన దేవుని బిడ్డరా, దేవుని కరుణా హస్తము మనకు తోడుగా ఉండాలి. మనం చేయవలసిన గమ్యానికి క్షేమంగా మనం మా పిల్లలకును మా ఆస్తికి చూసారా మనం సమకూర్చుకుంటాం. చాలా చాలా స్థిరాస్తులు సమకూర్చుకుంటాం. కానీ ఏమో ఎప్పుడు ఎవరు పట్టుకొచ్చి దొంగలిస్తారో, ఎవరు ఆక్రమిస్తారో తెలియదు మనకి. కాబట్టి మాకు, మా పిల్లలకి, మా ఆస్తికి ఆయన కరుణాహస్తం తోడుగా ఉండాలి. ప్రియా దేవుని బిడ్డరా, కాబట్టి మనం ఉపవాసముతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని కరుణాస్తము మనకు తోడుగా వచ్చి మన ఆధ్యాత్మిక ప్రయాణంలో దేవుడు మనకు సహాయం చేసి మనకి క్షేమంగా చేస్తాడు. ఎలాంటి అవాంతరాలు వచ్చినా, ఎలాంటి తొందరలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి చిక్కులు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, బాధ కలిగిన వాటన్నిటి నుండి దేవుడు లేవనెత్తి సహాయం చేసి క్షేమంగా మనల్ని చేరుస్తాడు. హల్లెలూయా. అప్రియమైన దేవుడు, ఎన్ని దినాలు దేవుడు మన నడిపింపును బట్టి, దేవుడు నడిపింపును బట్టి ఎన్ని దినాలైనా మనం మోసం చేయాలి. పాస్టర్ గారు చెప్పారు, ఇది 12వ దినమని. ఇంకెంతవరకు చేస్తారు? కంటిన్యూ అండి పాస్టర్ గారు, కంటిన్యూ చేసినాం 26 వరకు 21 days, 21 దినాలు. దానియేలు గ్రంథం మనం చూస్తాం 10వ అధ్యాయంలో ఆయన 3 వారాలు 21 దినాలు ఆయన ఉపవాసం అన్నట్టు. ఎందుకంటే దర్శనం చూశాడు, యుద్ధం జరగబోతుంది. ఆయన దర్శనం చూసిన తర్వాత 21 దినాలు 3 వారాలు ఆయన ఉపవాసం అన్నట్టు. మాంసాహారం తినలేదు, ద్రాక్షారసం తాగలేదు, సంతోషంగా భోజనం చేయలేదట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నడిపింపు వచ్చి ఉపవాసం దేనికన్నా మనం చూస్తాం. 40 దినాలు
ఉపవాసం ఉన్న వ్యక్తిని మనం చూస్తాం. ఎవరు? మోషే 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడు. రాత్రి మగాళ్ళు తినలేదు, త్రాగలేదు. దేవుడు తన ప్రత్యక్షతలో ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు వాక్యాన్ని ఇచ్చాడు. తీసుకుని వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలకు అందించాడు. హల్లెలూయా. 40 దినాలు ఏ కూడా భోజనం చేసి ప్రయాణం బయలుదేరట. 40 దినాలు నడిచి ఆ హోరేబు పర్వతం దగ్గర చేరుకున్నట్ట. 40 దినాలు ప్రభు కూడా ఉపవాసం ఉన్నట్టుగా మత్తయి సువార్తలో మనం చూస్తాం. తన పరిచర్యకు ముందు 40 దినాలు ఉపవాసం ఉండి హల్లెలూయా పనిని ప్రారంభించాడు. 3.5 సంవత్సరములు పరిచర్య చేశాడు. మనందరి రక్షణ కొరకు, సర్వలోక ప్రజల కొరకు, పాప క్షమాపణ కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. మనకు రక్షణ అనుగ్రహించాడు. ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిచర్య ప్రారంభం ముందు 40 దినాలు ఉపవాసం ఉండి శక్తి పొందుకొని తర్వాత పరిచయం చేశాడు. చాలా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. దేవుని బిడ్డలారా, కుంటి వరకు కాలు ఇచ్చాడు, కుంటి వరకు చూపించాడు. చాలా చాలా అద్భుతాలు చేశాడు. చనిపోయినవని తిరిగి లేపాడు. చాలా అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఉపవాసం ద్వారా దేవునికి మహిమకరంగా మనం గొప్ప కార్యాలు చేయాలి అని అంటే దేవుని సన్నిధిలో మనము ఉపవాసంతో ప్రార్థన చేస్తే దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని బలపరిచి మీ ద్వారా తన కార్యాలు జరిగించుకుంటాడు. దేవుని రాజ్య విస్తరణలో మనం పాలుదారమవుతాం. మనం చెప్పే ప్రసంగాలే చేయనవసరం లేదు. మనం చెప్పే సాక్ష్యం, మన ప్రవర్తన, మన సాక్ష్యం, మన ప్రార్థన దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఎప్పుడు అనంటే దేవుని సన్నిధిలో ఉపవాసంతో మనం కనిపెట్టినప్పుడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ ఉపవాసము చేయటం ద్వారా దేవుడు, ఇక్కడ మనం చూస్తాం యోవేలు గ్రంథంలో మనం చూస్తాం దేవుని యొక్క, అక్కడ చూస్తాం కదా దేవుని ఏమనుంది? పెద్దలను దేశంలో జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి అని అంటారు కదా. మీ దేవుడైన ఆ ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చి అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయం వలనే సర్వ శక్తిని ఆ విపత్తులను ఎదుర్కోవడానికి ఆయన ఏం చేసినట్ట ప్రార్థన చేస్తారు. కింద వచ్చినందుకు మనం వెళ్తే ఆ విపత్తు ఏంటట? ఆహారం లేదు, విత్తనము మట్టి పెద్దల క్రింద గుళ్ళపోవచ్చున్నది, పైరు మాడిపోయినందున ధాన్యము కొట్టు వట్టి వాయును, కళ్ళకు కొట్లు నేల పడి ఉన్నవి, మేత లేక పశువులు బాగా ఎట్లు ఆకలికి అల్లాచున్నవి, చెడిపోవచ్చున్నవి, అగ్ని చేత యెహోవా నీకే నేను మొర్ర పెట్టుచు ఉన్నాను. నదిని ఎండిపోతూ అగ్ని చేత మేత స్థలంలో కాలిపోతూ చూసి పశువులను నీకు మొర్ర పెట్టుచున్నాను. యోవేలు ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఆ విపత్తును ఆయన అక్కడ చెప్తున్నాడు. ఆ విపత్తు గురించి ఆయన ఏం చేశారట? ప్రార్థన
చేస్తూ ఉన్నాడట. ఆ 2వ అధ్యాయంలో మరి చూడండి 12వ వచనంలో, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మన విపత్తులు ఎదుర్కొన్నప్పుడు, కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఏం చేయాలట? పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి కన్నీళ్ళు విడుచుతూ మనపూర్వకంగా ఆయన ఎదుకు వస్తే ఆయన కరుణా సంపన్నుడు, కరుణా వాత్సల్యత కలిగిన వాడు కాబట్టి, శాంతిమూర్తి కాబట్టి చేయక పశ్చాత్తాపడను కనుక చాలండి. ఆయన తట్టు తిరిగినప్పుడు పశ్చాత్తాపంతో దేవుడు కీడి చేయకుండా ఏం చేస్తారట? మేలు చేస్తారట. నేనే పట్టణస్తులు మనకు తెలుసు కదా, యోనాగ్రంథంలో మనం చూస్తాం. వారి దుష్టత్వం బట్టి ఏం చేశారంట? వారి మీదకి కీడిని నిలబెట్టబోతున్నాను అని యోనాకు చెప్పి పంపించాడు నేనే పట్టణానికి. మధ్యలో ఆయన వేరే మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పటికీ చెరుబట్టుకుని తీసుకుని వదిలి ఆ నేనే పట్టణానికి పంపించాడు. ఆయన ప్రకటన చేయగా ఇంకా కొద్ది దినాల్లో మీ మీదకి అపాయం రాబోతుంది, కీడు రాబోతుంది, నాశనం అవుతున్నారు ఆయన ప్రకటన చేయగలరు. వారంతా కూడా ఉపవాసం ఉండి గొర్రెల పట్టు కట్టుకొని ఊరిలో కూర్చుండి అందరూ రాజుతో సహితము అందరూ వారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశారట? వారికి మీదకి రప్పించిన కీడు పట్టి సొంతపడి వారిని క్షమించారట. ప్రియమైన దేవుడు కాబట్టి దేవుని అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు ఆ ప్రజలను ఆకర్షించుకుంటాడు, వారికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. కన్నా సంతుడు కదా, ప్రేమ గల దేవుడు కదా, అపారమైనటువంటి ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆయన సన్నిధికి పశ్చాత్తాపంతో కన్నీరు విడుచుతూ ఉపవాసంతో వస్తే ఆయన ఏం చేస్తాడట? సహాయం చేస్తాడట. తన విశేష కనికరమును చొప్పున ఆదరించి సహాయం చేస్తారని దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని వింటున్నారు, విపత్తు వచ్చేక ప్రార్థన చేయడం కాదు కానీ రాకముందు మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఏమి సంభవిస్తారో మనకి తెలీదు. కాబట్టి మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉండాలి. రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు. కాబట్టి మనము తరచు ఉపవాసముతో దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డ, మనము ఉపవాసముతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనం బలపరిచి దేవుడు తన కార్యాలను జరిగించుకుంటాడు. చివరిగా మనం చూసినట్టయితే జకర్యా గ్రంథంలో దేవుడు ఆజ్ఞాపించాడు. వారు ఏం చేశారట? 4వ మాసములో, 5వ మాసములో, 7వ మాసములో, 10వ మాసములో వారు ఉపవాసము ఉండడం ద్వారా యూదా ఇంటి వారికి సంతోషమును, ఉత్సాహమును, మనోహరం. ఉపవాసం ఆశించబోయి ఏమ్మా అలాగైనా చేయాలి, ఒక పండగలా చేయాలి. హల్లెలూయా. ఉపవాసము చెప్పాడు కదా యెషయా గ్రంథంలో మనం ఎలాగా ఉపవాసం ఉండాలో. ఉపవాసం ఉన్నట్టు ద్వారా మన ఇంటి వారికి అది సంతోషమును, మన ఉత్సాహము, మన సంఘానికి, ఇంటికే కాదు మన సంఘానికి, సమాజానికి కూడా అది సంతోషం అంట. దేవుని బిడ్డగా ఆ ఏమల గ్రంథంలో చూస్తే అని అంటాడు, అంతకు కూడా వాళ్ళు చేసిన చరిత్రను బట్టి ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశాడు? అన్య ప్రాంతాలకి, బహుళానికి సరికి అప్పగించేశాడు. కానీ ఆయన అంటాడు, రోషమాల దేవుడు కాబట్టి చెప్పాడు కదా పితరులతో, మరలా వారిని నేను సమకూరుస్తాను, తీసుకొని వస్తాను. పెద్దలు
వృద్ధులు అందరూ కూడా వీధుల్లో కూర్చుంటారు కర్ర పట్టుకొని. పిల్లలు, బాలలు, బాలికలు ఆడుతూ ఉంటారు. నేను వారికి దేవుడని ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారని అంటాడు. మీకు కీడు చేస్తానని అనుకున్నా కదా, ఇక మీదట కీడు చేయను కానీ మీకు కీడేయాలి, మేలు చేస్తానని అంటాడు. ఇదే గ్రంథంలో ఈ మాటలు ఉంటాయి. పిల్లలు, ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారు? శాపాస్పదంగా ఉన్నారు, కానీ ఇక మీద మిమ్మల్ని నేను ఆశీర్వాదస్పదంగా మిమ్మల్ని నేను చేస్తానని నేను అంతే అన్నాను. అప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ పట్టణం వారు వెళ్ళి ఒకరితో ఒకరు చెప్పుకొని, మనము ఆయన సన్నిధికి, ఎవరి సన్నిధికి, యెరూషలేములో దేవుని సన్నిధికి మనం వెళ్దాం రండి అని తరలి వస్తారంట. ఎందుకంటే ఆయనను శాంతిపరచాలని, ఆయన వెతకాలని అనేక మంది ఇశ్రాయేలుతో పాటు మేము వస్తామని వారు వచ్చారట, చెంగు పట్టుకుని వచ్చారట. ఎందుకు అనంటే వారు అంటారు అక్కడ మాట మనం చూస్తే 8వ అధ్యాయము జకర్యా గ్రంథంలో అమ్మా 23వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్య జనులలో 10 మంది యూదుని చెంగు పట్టుకొని దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వద్దుమని చెప్పెదరు. హల్లెలూయా. దేవుడు మీకు తోడై ఉన్నాడు కాబట్టి మీతో పాటు మేము కూడా, అంటే మీ పట్ల దేవుడు చేసిన కార్యాలను మేము విన్నాం, మేము చూసాం. మీ దేవుడు గొప్పవాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎక్కడో ఉన్నటువంటి దావీదుని తీసుకొని వచ్చి ఆయన ప్రజల మీద అధికారిగా చేశాడు. దేవుని తోడు, శత్రువులను నిర్మూలన చేసి ఆయన గనులకు ఉన్నటువంటి ఆ పేరు ఆయనకు కూడా కలగజేశాడట. దేవుని తోడు, దేవుని బిడ్డ. కాబట్టి ఉపవాసం మన ఇంటి వారికే కాదు, మన బంధువులకే కాదు, మన స్నేహితులకే కాదు, మన సంఘానికే కాదు, అది ప్రజలందరికీ కూడా సంతోషంగా అవ్వాలి. మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు గొప్పవాడు. ఆయన మీకు తోడై ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదించాడు. కాబట్టి మేము కూడా ఆయన వెతుకుతూ మీతో పాటు మందిరానికి వస్తే మేము కూడా ఆశీర్వదింపబడతాం. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. మనం ఉపవాసం ప్రార్థన చేయాలి. మనతో పాటు అనేకులు ఈ మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వినేటట్టు, ఆరాధించేటట్లు మనం ఏం చేయాలట? ఉపవాసం ప్రార్థన చేయాలి. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. ఎందుకు మనం ఉపవాస ప్రార్థన చేయాలంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించడానికి మనం ప్రార్థన చేయాలి. అనేకులను ఈ మందిరానికి మనం నడిపించాలి. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి మీరు దేవుడు గొప్పవాడు అని ఇతరులకు తెలుసుకోవాలి. మనతో పాటు వారు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు వారు సదాస్పదంగానే ఉన్నారు, దేవుడిని విడిచిపెట్టాడు. కానీ ఇప్పుడైతే అంటున్నాడు, నేను మీకు మేలే చేస్తానని అంటున్నాడు. ఒకప్పుడు పంట లేదు, పొలాలు లేవు, ఏమీ లేవు, దొరకలేదు కూలి, ఎక్కడాను పనివాళ్ళు దొరకటం లేదు. కానీ ఇప్పుడైతే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, ఫలాలు వస్తాయి, భూమి పంట ఇస్తుంది. ఒకప్పుడు మీరు హాస్యాస్పదంగానే ఉన్నారు, సహాస్పదంగానే ఉన్నారు, కానీ ఇప్పుడు మిమ్మల్ని నేను ఆశీర్వాదముగా మిమ్మల్ని చేస్తానని అన్నాడు. ప్రియమైన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన దగ్గరికి మనం వస్తే వెతుకుతూ ఆయన కరుణ వాత్సల్యం దేవుడు, మన పాపమును క్షమించి దేవుడు ఉపవాసము ఆయన సన్నిధికి వస్తే క్షమాపణ దయచేస్తాడు. కృతజ్ఞత అనుభవానికి మనం వస్తాం. అంతేకాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వదింపబడతాం.
అంతేకాదు దేవుని తెలుసుకోవడానికి అనేక కారణాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. మిగతా 3వ అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవుడు వారిని దీవించాడు, వారిని ఆశీర్వదించాడు. నేను ఎవరైనా దీవిస్తాను, వారు కావాలంటారు అన్నాడు. చాలా చాలా విషయాలు 3వ అధ్యాయం మనం చూస్తాం. కాబట్టి యోవేలు ఆ విపత్తు గురించి వారికి తెలియచేసి ప్రార్థన చేశాడు. మీరు కూడా దేవుని బ్రతమానుకుంటున్నాం. పెద్దలు, దేశంలో ఉన్న జనులందరూ సమకూర్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు కన్నీటితో దుఃఖముతో మనపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు కరుణ వాచ్యత గలవాడు. కాబట్టి దేవుడు మీ పట్ల తన కార్యాలను జరిగిస్తాడు. ఆ తర్వాత నా కింద వచనాలు పడితే 2వ అధ్యాయంలో శాంతిమూర్తియు ఆ అత్యంత కృపగలవాడై ఉండి ఆ తాను చేయి ఉద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చాలా థ్యాంక్ యూ. ఆ తర్వాత చూడండి 18వ అధ్యాయం 18వ వచనం 2వ అధ్యాయం 18. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎదుట జాలి చేసుకొనెను. ఆ మరియు యెహోవా ఆ తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులు మిమ్మును అవమానాస్పదముగా చేయక ఇక అన్యజనుల మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా ధాన్యమును కొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించేదను. 21వ వచనంలో దేశమా భయపడక సంతోషించి భక్తులము యెహోవా గొప్ప కార్యములు యెహోవా గొప్ప కార్యములు చేసెను. సంతోషించండి. భక్తులే, మీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడట. ఉపవాసముతో కన్నీటితో దేవుని సన్నిధికి మనం వచ్చినట్టయితే దేవుడు కార్యాలు మనల్ని ఏం చేస్తాడు? ఖండించి మన హృదయాన్ని చెప్పుకొని ఆయన సన్నిధికి వచ్చి ఆయన మనం వేడుకుంటే దేవుడు కార్యాలు జరిగిస్తాడట. వారి పట్ల ఏం చేస్తున్నాడు? భయపడక సంతోషించి గతలో మీ యెహోవా గొప్ప కార్యములు చేశాను. 23వ వచనంలో ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. తొలకరి వర్షమును మీకు అనుగ్రహించను. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఒట్లు ధాన్యముతో నిండును. కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపారతిని తృప్తి పొంది ఎంత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మెడతలను గొంగళ పురుగులను పసర పురుగులను చెడ పురుగులను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరాల పంటను మీకు మరలా నిత్తును. చాలు. దేవుని స్తోత్రం. మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందినట్టుగా నేను ధాన్యమును ద్రాక్షారసము తైలమును మీకు పంపించాను. దేవుని స్తోత్రం. ఇక మీదట మీరు అవమానాస్పదంగా ఉండరు కానీ ఆశీర్వాదకరంగా మీరు ఉంటారట. దేవుని స్తోత్రం. మీ పాపములను క్షమించి మీకు కీడు చేద్దామనుకున్నాను కానీ మీకు కీడు చేయను కానీ మీకు నేనే చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి మనము ఉపవాసముతో వచ్చి ప్రార్థన చేసినట్లయితే మన పాపములను క్షమిస్తాడు, మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకప్పుడు మీరు అవమానాస్పదంగా ఉన్నారు కానీ ఇప్పుడైతే మీరు ఆశీర్వాదకరంగా మీరు ఉంటారన్నమాట. మనం ఆశీర్వదించడం ద్వారా వీరి దేవుడు గొప్పవాడని ఇతర ప్రజలు గ్రహించి మీకు తోడై ఉన్న దేవుడు అని అంటున్నారు. మీకు తోడై ఉన్న దేవుడు, మనకు తోడైన దేవుడు ఏం చేస్తాడు? ప్రతి ఆటంకాన్ని, ప్రతి అవరోధాన్ని దేవుడు ఏం చేస్తాడట? తొలగిస్తాడట. క్షేమముగా మనం ప్రయాణం చేయాలి. మనకాలు, మన పిల్లలు, మన కుటుంబం, మన ఆస్తి అంతటికీ ఆయన కాపాడుతాడుగా ఉండి సహాయం చేస్తాడు. క్షేమంగా మనం ప్రయాణం చేయడానికి సహాయం చేస్తాడు.
శత్రువులు మన మీదకి అన్యాయంగా వచ్చినా నిలబడలేరు. అవమానకరంగా మనం బాధించిన నిలబడలేరు. మనల్ని ఆక్రమించిన వాళ్ళని శత్రువులు చూసినా దేవుడు మనకు తోడేంటి సహాయం చేస్తాడు. నీ ప్రయాణంలో తుఫాను రావచ్చు, కష్టాలు రావచ్చు. అలాంటి స్థితిలోనే దేవుడు ఆకర్షించి తన ప్రేమను నీకు ఆయన అందిస్తాడు. కాబట్టి నా ప్రియమైన నా దేవుని బిడ్డల 12 దినాలు ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటుంటే మీరు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి, దేవుని నుండి మీ అవసరతలను అవి కూడా పొందుకోవడానికి దేవుని సన్నిధిలో ఉపవాసంతో మనం కనిపెట్టినప్పుడు దేవుడు మనం ఏదైతే కావాలని ఆశపడతాం అవన్నీ కూడా దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడు కొద్ది మాటలను దీవించినగా అత్యంత ప్రార్థన చేస్తాను. కడుపు అత్యంత ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ తండ్రి, పరిశుద్ధిగా నీ ఘనమైనటువంటి ఉన్నతమైన మనకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఈ సహవాసాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు నాయన. మీ యొక్క సన్నిధిలో మేము ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు నీ కొరకు ఆయన కార్యాలు చేయడానికి మమ్మల్ని బలపరుస్తూ నీ దగ్గర నుండి మేము మా అవసరాలను పొందుకోవడానికి సహాయం చేస్తాం. కాబట్టి లోకంలో మా